ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 29న లక్ష బిల్వార్చన, 30న లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి. కార్తీక మాసం మొదటి వారం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఉదయం ప్రతి ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొన్న పౌర్ణమి గుడికి అంతా బాగా చేశారు. మా సిబ్బంది కానీ, మా అర్చక స్వాములు కానీ, వేద పండితుల వారు కానీ, అలాగే లైటింగ్ పది సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తగా గంగా హారతులు కూడా ప్రతి సోమవారం ఇస్తున్నాము. అలాగే రేపు 29వ తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది. లక్ష బిల్వార్చన దాతల ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే 30వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలు కూడా రేపు 29, 30 తారీఖులు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇంకా రాబోయే 6 సోమవారాలు కూడా భక్తులు ఎక్కువ వస్తారు.